బ్రహ్మ రాసిన తలరాతను కూడా మార్చి రాసే శక్తి కేవలం గురువుకు మాత్రమే ఉంది అని అంటారు కదా. కొండలు, కోనలు, గుట్టలు, వాగులు దాటి కాలి నడకన మారుమూల ప్రాంతాలకు చేరుకొని చదువు చెప్పే గురువులున్న ఈ సమాజంలోనే స్టూడెంట్స్తోని సరసాలాడే గురువులు, స్టూడెంట్స్తోని మసాజ్లు చేయించుకునే గురువులు, స్టూడెంట్స్తోని బాత్రూమ్లు కడిగించే గురువులు, ఆఖరికి స్టూడెంట్స్కి దేశంకి వ్యతిరేకంగా నూరిపోసే గురువులు కూడా ఇదే సమాజంలో. బతకలేక బడిపంతుల్లో అయినోళ్ళు అప్పట్లో 100ల నలుగురుండేటోళ్ళు. కానీ ఈ కాలంలో 100కి 96 మంది అలాంటోళ్ళే తయారైనరు. పిల్లలకి చదువుకునేటందుకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, వాళ్ళకి ఎటువంటి క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారు, వాళ్ళు ఎట్లా పెరుగుతున్నారు, వాళ్ళ పేరెంట్స్ పైన ఎంతటి భారం వేసి వీళ్ళకి చదివిపిస్తున్నారు, ఇవన్నీ తెలిసి కూడా కేవలం వాళ్ళ జీతం డబ్బుల కోసం మేనేజ్మెంట్ చెప్పింది వినుకుంటూ పోయే టీచర్లు ఎంతోమంది ఈ రోజులల్లో. ఇవన్నిటి మధ్యలో మనసుకి చాలా బాధ అనిపించే విషయం ఏందో తెలుసా, వేల సంవత్సరాలుగా ఎప్పుడూ లేనంతగా స్టూడెంట్ ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఈ కార్పొరేట్ కాలేజ్లల్లో చాలామంది పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నప్పటికీ మినిమం మోటివేషన్ ఇచ్చే గురువులు లేకపోవడం, ఇవన్నీ తెలిసి చూస్తూ కూడా వెనకకి తిరిగి సప్పుడేగా బోర్డు మీద రాసుకుంటా పాఠాలు చెప్పే గురువులని చూస్తున్నాం. చూసినరా, అది గురువు అంటే దేశానికి ఆర్మీని తయారు చేసినట్టుగా ఈ సమాజానికి మంచి పౌరులను తయారు చేసే బాధ్యత గల రోల్ మీది. ఆ బాధ్యతని మీరెవ్వరూ మర్చిపోవద్దని కోరుకుంటూ, మోటివేషన్ అవసరం ఉన్న గురువులకి మోటివేషన్ అందాలని, మోటివేషన్ నింపుతున్న గురువులకి ఇంకా సపోర్ట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హానెస్ట్ టీచర్స్ అందరికీ వైస్ టీవీ విషింగ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ టీచర్స్ డే.